వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమరావతి రాజధానిలో మంత్రి నారా లోకేష్ పర్యటన. గోప్యంగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 2 వ్యక్తులను పట్టుకున్న గోదావరిఖని 1 టౌన్ పోలీసులు. కర్నూలులో వినాయక నవరాత్రుల సందడి. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ వినాయక నిమజ్జనాలపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసహనం. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు నగరం అంతా వినాయక నామస్మరణతో మార్మోగింది. శ్రీరామ్ నగర్ పాలకొట్టాలో ఏర్పాటు చేసిన శ్రీ విద్యా గణపతి భక్తుల బృందం వినాయక మండపం వద్ద 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించిన వినాయక నవరాత్రులు అంగరంగ వైభవంగా ముగిశాయి. గత 25 ఏళ్లుగా శ్రీరామ్ నగర్లో అతిపెద్ద వినాయకుని ప్రతిష్ఠిస్తూ భక్తుల మనసులు దోచుకుంటున్న ఈ మండపం ఈసారి మరింత వైభవంగా అలరించింది. ప్రతిరోజు ప్రత్యేక పూజలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భక్తుల హృదయాలను తాకింది. ప్రతిరోజు భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేసి అన్నదానంతో సంతృప్తిని కలిగించారు. ఇక ఈసారి వినాయక వేడుకల్లో ఆరోగ్య స్ఫూర్తి కూడా జోడించారు. మేడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో కాలనీవాసులకు ఉచితంగా బీపీ, షుగర్, థైరాయిడ్, ఈసీజీ వంటి మెడికల్ టెస్టులు నిర్వహించారు. మేడం మేడం చూడొచ్చు. కూడనా పాలకొట్టాలలోని శ్రీ విద్యా వినాయక విగ్రహము 24 సంవత్సరాల నుంచి నిర్భయంగా పెడుతున్నాము. ఇక్కడ చాలా మంది విరాళాలు ఇచ్చి బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నిత్యంగా పూజలు జరుగుతుంటాయి, ఉదయము మరి సాయంకాలము. అలానే ప్రసాదాలు, అలానే అల్పాహారము, భోజనాలు, అన్నదాన కార్యక్రమం. అలానే మొన్న ఒక 2 days బ్యాక్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా హియరింగ్ టెస్ట్, ఐ టెస్ట్, బ్లడ్ టెస్ట్, మళ్ళీ కార్డియాక్ సంబంధించిన టెస్టులు కూడా నిర్వహిస్తారు ఉచితంగా. అది కూడా మెడ్కవర్ వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు, మెడికో వాళ్ళు. అలానే ఉచితంగా కూడా వాళ్ళు ఫస్ట్ టైం కన్సల్టెన్సీ ఫీజు తీసుకోకుండా ఎవరికైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రెఫర్ చేస్తున్నారు. చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా నిర్వహిస్తున్నారు. చాలా ఒక కవిత అని ఒక అమ్మాయి ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాం నిర్వహిస్తుంది. ఇక్కడ ఉన్న అన్నదాతలకు, అలానే నిర్వహించే కార్యదర్శులకి అందరికీ మా కృతజ్ఞతలు. నా పేరు శ్రీదేవి. సో ఇది వచ్చేసి పాలకొట్టాలలోని వరసిద్ధి వినాయక స్వామి విద్యా గణపతి. సారీ. వ్యవసాయ కూలి పనులతో వచ్చే డబ్బులు సరిపోక జల్సాలకు అలవాటు పడి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్న నిందితులు పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. ఇవే కాకుండా ఇంకా గుట్టపైన ఇంకా 19 గంజాయి ముఠాలు ఉన్నాయని చెప్పి మేము వారితో పాటు గుట్టపైకి వెళ్తే గంజాయి దాచిపెట్టిన ప్రదేశాన్ని చూపిస్తామని చెప్పగా పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి స్వాధీనపరుచుకున్న మొత్తం 23 సంచుల్లో గంజాయి బరువు 763.845 కిలోగ్రామ్స్. ఇట్టి మొత్తం ఎండు గంజాయి విలువ మొత్తం 3,81,92,250 ఉంటుంది. నేరస్తులను తదుపరి చట్టరీత్యా తగు చర్యల నిమిత్తం కేసు నమోదు చేసినారు.
ఇది బేసికలీగా ఇప్పుడు మన దగ్గర వరంగల్ కమిషనరేట్లోని పెద్ద ఎత్తున ఒకటి గాంజా ట్రాన్స్పోర్టేషన్ ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ రీచ్ చేసినట్టు మనం పట్టుకోవడం జరిగింది. కానీ ఇది నేను ముందే చెప్తున్నాను, ఇది ట్రాన్స్పోర్టేషన్ అంటే మన రాష్ట్రం కోసం కాదు. ఇది ఒడిశా నుంచి బేసికలీ ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి అక్కడ నుంచి కర్ణాటకకి వీళ్ళు తీసుకెళ్తున్నారు. దాంట్లో మధ్యలో అది మన వరంగల్ ఏరియా నుంచి అది ట్రాన్స్పోర్ట్ కావాలో వాడుకోవడానికి ఇట్లా ప్లాన్ ఉంది. సో ఇది కేసు బేసికల్గా అది ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది నిన్న రాత్రి. సో ఇందులో మనకి ఇది ట్రాన్స్పోర్టేషన్లో టోటల్ 763 కిలోగ్రామ్ గాంజా ఇది మేము పట్టుకున్నాము. దీనికి టోటల్ వాల్యూ వచ్చేసి దాదాపు 3.8 crore వరకు ఉంటుంది మార్కెట్ రేట్ ఇప్పుడు. సో దాంతోపాటుగా ఒక పల్సర్ మోటార్ సైకిల్ అట్లాగే 2 మొబైల్ ఫోన్స్ అవి కూడా అంతా సీజ్ చేయడం జరిగింది. సో ఈ కేసులో బేసికలీ 8 మంది అక్యూజ్ ఉన్నారు. సో వాళ్ళ వివరాలు వచ్చేసి A1 ఎవరితో ఉన్నాడు అందాల పాండురెడ్డి అని, ఇతంది అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. సెకండ్ వచ్చేసి నా పేరు గొల్లారి మునిరాజు, ఇతంది కలిమేల మండల్ ఒడిశా స్టేట్ నుంచి ఉన్నాడు. 3 ఆయన వచ్చేసి కొప్పు కోటయ్య, ఇతంది కూడా అక్కడే కలిమేల ఒడిశా. 4 ఆయన పేరు వచ్చేసి బుక్యా సాయి కుమార్, ఇతంది సూర్యాపేట్ జిల్లా ఉంది, అనంతగిరి మండల్ నుంచి ఉన్నాడు. 5 అతని పేరు వచ్చేసి రమేష్ అని ఉంది, ఇతంది కూడా కలిమేల ఒడిశా. 6వ వ్యక్తి పేరు వచ్చేసి మజ్జి కృష్ణ అని ఉన్నాడు, ఇతంది కూడా కలిమేల ఒడిశా అని ఉంది. 7th మనిషి ఇది నైని రమేష్, ఇతంది కూడా ఒడిశా రాష్ట్రమే ఉంది. అట్లాగే 8వ వ్యక్తి ప్రకాష్, ఇతంది బీదర్ కర్ణాటక ఉంది. బేసికల్గా ఇతనే రిసీవర్గా ఉన్నాడు, ఇతని కోసమే అది సప్లై వెళ్తుండే. సో ఇది 8 మందిలో చూస్తే ఇది 5 ఒడిశా నుంచి ఉన్నారు. 1 ఆంధ్రప్రదేశ్ నుంచి, 1 తెలంగాణ నుంచి, 1 కర్ణాటక నుంచి ఎవరైతే ఆయన రిసీవర్గా ఉన్నాడు. సో ఈ 8 మందిలో బేసికలీ ఇప్పుడు మన దగ్గర 4 మెంబర్స్ ఉన్నారు కస్టడీలో, ఇంకా 4 పట్టుకునేది ఉంది, వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాము. సో ఎవరైతే 3 అక్యూజ్డ్ ఉన్నారు, ఫస్ట్ అందాల పాండురెడ్డి అని, సెకండ్ మునిరాజు, దెన్ 3 ఆయన కొప్పు కోటయ్య. వీళ్ళు 3 కూడా సప్లయర్ కమ్ ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు, వీళ్ళు ఇస్తున్నారు, వాళ్ళకు కూడా అభినందనలు తెలుపుతున్నాను. అట్లాగే దీంట్లో ఎవరైతే ఫరారీలో ఇంకా 4 जितेंद्र रेड्डी एसीपी सर. शिवकेश्वर सर आ रहे हो. नागराज वारी सर. नागराज मनोज पूर्णचंद्र रेड्डी आर एस सुब्बराम रेड्डी आर एस नजीर अहमद जी रमेश बी बालाजी. కర్నూలు నగరంలోని రాంబొట్ల దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి పూజలు నిర్వహించి నిమజ్జనానికి సాగనంపిన నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరెడ్డి, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత, అదోని ఎమ్మెల్యే పార్థసారథి, కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, నగర మేయర్ బివై రామయ్య, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు. స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. రెడ్డి గారు
నంద్యాల పార్లమెంట్ సభ్యులు ప్రముఖులు మాత్రమే పూజా కార్యక్రమంలో పాల్గొనాలి. దూరంగా వెళ్ళాలి. పూజ చేసేది స్టేజ్ ముందు ప్రముఖులకు వెళ్ళాలి. ప్రముఖులకు మాత్రమే ఇవ్వాలి. వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లు ప్లీజ్ దూరం వెళ్ళాలి. వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లు ప్లీజ్ సహకరించండి. కర్నూలు జిల్లా మొబైల్ సెల్ఫీ తీసుకో. లంబోదరం పంచమం కష్టమం వికటమేవ సప్తమం స్వాగతం సుస్వాగతం. కర్నూలు నగర మేయర్ పివై రామయ్య గారికి స్వాగతం సుస్వాగతం. సిబిఐ విచారణ నుంచి తప్పించుకునేందుకు రైతులతో రాజకీయాలు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి బారస నాయకులు యూరియా కొరత పేరిట రైతులను అడ్డం పెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ నుంచి తప్పించుకునేందుకు కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. షాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రైతులకు కొంచెం యూరియా కొరత అనేది ఏర్పడుతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి కానీ, అంతర్జాతీయ సమస్యలు కానీ, కేంద్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా రైతులలో నానో యూరియాను వినియోగం మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కానీ గతంలో ఇచ్చిన యూరియా సరఫరా కంటే ఇప్పుడు కొంచెం తగ్గించి ఇవ్వడం వల్ల మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ కొరత ఉన్నది. అయినప్పటికీ మన భూపాలపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు గంటా సత్యన్న గారు కానీ మరియు ఇక్కడున్న అధికారులు కానీ మన సత్యన్న గారు ముఖ్యంగా వ్యవసాయ శాఖ కమిషనర్ గారితో కానీ ఇక్కడ సంబంధిత డిఏఓ గారులతో కానీ మాట్లాడి గత నెల రోజులుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియాను వచ్చిన యూరియాను ఇక్కడ సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు కానీ ప్రతి రైతుకు చెందే విధంగా ఇన్ని రోజులు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సరఫరా చేసిన విషయం కూడా మన అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎలాంటి కూడా ఇబ్బందులు జరగకుండా ఇన్ని రోజులు చేసిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు. కానీ ఇక్కడ జిల్లా స్థాయిలో ఉన్న బఫర్ స్టాకులు అయిపోవడం వలన ఇక్కడ ముఖ్యంగా ఒక వారం రోజు ఆ స్టాక్ వచ్చేంత వరకు సరఫరా నిలిచిపోయింది.
నిలిచిపోవడం కారణంగా ఈ 2-3 రోజులు ఈ వారం రోజుల్లో కొంత రైతులకు ఇబ్బంది అయింది. ఇబ్బంది అయినా కూడా మన ఎమ్మెల్యే గారు వెంటనే మాట్లాడి ఒక 80 టన్నుల యూరియాను కూడా నిన్న మొన్న ఈ మన షాయంపేట మండలంలోని వివిధ ఆగ్రోస్ కానీ వివిధ ఫర్టిలైజర్ షాపులకు కూడా తీసుకొచ్చి ఒక సిస్టమేటిక్గా పంపిణీ కూడా జరుగుతూ ఉన్నది. ఇంత రైతుల కోసం సరే కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వలన ఇంత ఇబ్బందులు జరుగుతున్నా కూడా ఇప్పుడు మనం మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ రైతులకు ఏడా ఇబ్బందులు జరగద్దు అయినా కూడా మనం అండగా నిలబడాలనే ఉద్దేశంతో మనం తాపత్రయపడి ఇంత చేస్తుంటే ఇవాళ మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు కానీ మరి బీఆర్ఎస్ నాయకులు కానీ ఈ అగ్ర నాయకులు కానీ ఇక్కడ ఈ మాజీ శాసనసభ్యులు కానీ ఇవాళ ఒక రాజకీయ లబ్ధి కోసం రైతులను అడ్డు పెట్టుకొని మనం ఇప్పుడు ఇవాళ రాబోయే ఎన్నికల్లో ఎలా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి మీద కానీ ఈ యూరియా మీద కానీ ఒక ధర్నా చేసి దాన్ని లబ్ధి పొందాలని రైతులను రెచ్చగొట్టే విషయాలను నిజంగా అది సిగ్గుచేటు అనే విషయం. ఆయన మాట్లాడిన విషయాలను మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇక్కడ శాసనసభ్యులకు కానీ పూర్తి సహకారంతో రైతులకు అండగా ఉండి మేము యూరియా కొరతను అధిగమిస్తున్నామని ఈ సందర్భంగా మీ ద్వారా రైతులకు కానీ వాళ్ళు నిన్న ధర్నా చేసిన వాళ్ళ కనువిప్పు కలిగే విధంగా చేయాలనేదే మా విన్నపం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మేము తెలియజేసేది ఒకటే, ఇవాళ గండ్ర వెంకటరమణారెడ్డి గారు రైతులను అడ్డు పెట్టుకుంటూ మీరు ఇంత చేస్తున్నారు కదా, మీరు 10 సంవత్సరాల కాలంలో ఏ రైతు అయితే వరి వేస్తే ఉరి బిగించుకున్నట్టే అని మీ నాయకత్వం అన్న విషయాలు మీకు తెలియదా అని ఈ సందర్భంగా ఆయన్ని అడుగుతున్నా. అదేవిధంగా మీరు సన్న ధాన్యం దొడ్డు ధాన్యం వేయద్దు, సన్న ధాన్యమే వరి వేయాలని మీరు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు అట్లా మాట్లాడితే రైతులు కూడా ఆ సన్న ధాన్యం వేసి దిగుబడి తక్కువ వస్తే ఒక 500 రూపాయలు కలపాలని రైతులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ధర్నాలు చేస్తే 100 రూపాయలు ఏమని అహంకారపూరితంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిన విషయం రైతులకు తెలియదా? రైతులు మర్చిపోతారా? ఇవాళ మీరు ఇలా ఈ కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్ముతారా మిమ్మల్ని అని ఈ సందర్భంగా ఆయన రమణారెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. ఆయనకి ఈ సందర్భంగా ఒకటే సవాల్ కూడా విసురుతున్నా. ఇవాళ షాయంపేట PSCSలో మీరు గెలిపించి నిలబెట్టిన పాలకవర్గం సుమారుగా 15 లక్షల రూపాయలు రైతుల సొమ్మును దోసుకొని తిన్నారు వాళ్ళు. పాలకవర్గం మొత్తం ఆ సంబంధిత అధికారులు కూడా వాళ్ళకు నోటీసులు ఇచ్చిండ్రు, అయినా కూడా అది రికవరీ జరుగుతలేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ పాలక వర్గంతో మీరు 15 లక్షలు రికవరీ చేయించు, మీరు రైతులకు అండగా నిలబడాలని మీకు ఈ సందర్భంగా నేను ఆయన సవాల్ విసురుతున్నా. దీని మీద నేను నిలబడడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా చెప్పదలుచుకున్నా. అదేవిధంగా నేను రైతు సోదరులకు కూడా కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో IIIT DM ఆధ్వర్యంలో రూపొందించిన డ్రోన్ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థకు సంబంధించిన ప్రదర్శనను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. కాజీపేట రహమత్ నగర్లోని కాకతీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగు గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అనునిత్యం దేవాలయాల్లో పారాయణం చేసే దేవుడి సేవకులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా పెసరు తిలక్ కుమార్ మాట్లాడారు. ఒక్కొక్కరం అందరం బొట్లు పెడదాం. అట్లకెళ్ళి పెట్టుకుంటే వీడియో వస్తుంది.
నువ్వు పట్టుకో ఇప్పుడు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రేపు నిర్వహించనున్న గణేష్ నిమజ్జనానికి సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ప్రత్యేకంగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. నదిలో నీరు అధికంగా ఉండడంతో క్రేన్ల సహాయంతో గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నారు. గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. రేపు జరగబోయే నిమజ్జన కార్యక్రమానికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు మున్సిపల్ కమిషనర్ గారు ఐఏఎస్ అరుణశ్రీ గారి ఆధ్వర్యంలో, సిపి గారు స్పెషల్గా ఏసీపీ రమేష్ గారి ఆధ్వర్యంలో, అదే మాదిరిగా అన్ని డిపార్ట్మెంట్స్ భాగస్వాములై ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోదావరి బీచ్ దగ్గర విపరీతమైనటువంటి వర్షపు నీరు వస్తూ ఉంది. ఇక్కడ కావాల్సిన లైట్స్, క్రేన్స్ కూడా గతం కంటే ఎక్కువ, సుమారుగా 16 మొత్తం మనకి 10 క్రేన్స్ వస్తుంది. 10 క్రేన్స్ అటువైపు 10 క్రేన్లు, తర్వాత 25 ప్లాట్ఫామ్స్. దాని తర్వాత ఇక్కడ నీళ్ళల్లో స్పీడ్ బోట్స్, స్విమ్మర్స్, ఎమర్జెన్సీగా ఏదైనా జరిగితే తక్షణమే ఏర్పాటు చేసే విధంగా చేస్తూ శానిటేషన్ అని కూడా చేస్తూ ఉన్నారు. అయితే మీ ద్వారా భక్తులందరికీ కూడా ఎవరైతే ఈ ఉత్సవంలో పాల్గొన్నటువంటి ఎవరెవరైతే విగ్రహాలు పెట్టినారో తీసుకుని వచ్చే వాళ్ళు కూడా త్వరితగతిగా వచ్చి లైన్లో ఉండి తొందరగా చేసి ఎక్కువ ఉత్సాహంతో ఆ బ్రిడ్జ్ పైకి ఎక్కడం, చూడడం, తొంగి చూడడం లాంటివి చేయకుండా ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ముందుకు పోయేటువంటి కార్యక్రమం చేయాలి. ప్రభుత్వ అధికారులకి, పోలీస్ అధికారులకి సహకరించాల్సిన కోరుతూ చిన్నపిల్లలను, ప్రత్యేకంగా చిన్నపిల్లలను మరి వారిని నీటి దగ్గర రాకుండా చూసుకునే ప్రయత్నం కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి ఎవరైతే వినాయక ఉత్సవ సమితికి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారో వారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వారి టీమ్స్లో కొంతమందిని ఆ రోజు వాలంటీర్స్గా పనిచేయడానికి ఈ రోజు నుంచే మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఏసీపీ రమేష్ గారు కలిసి మరి ఆ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ పనిచేయడానికి వస్తే వాళ్ళు ఒకరోజు ట్రైనింగ్ ఇచ్చి రేపు పూర్తి స్థాయిలో పనిచేయడానికి ఉండే విధంగా ముందుకు రావాల్సిందిగా, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాల్సిందిగా మీ ద్వారా అందరినీ పిలిపిస్తాం. కాకినాడ జిల్లా ధర్మవరంలో వైసీపీ నాయకుడు నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంక్వైరీ చేయొచ్చు, వారే చెప్తున్నారు కమిటీ వేయచ్చు, కమిటీ కూడా అవసరం పడుతుంది, సరే చెయ్యండి. కానీ నిజం నిర్ధారణ అయినప్పుడు మాత్రం కంపల్సరీగా ఎంపీడీఓని సస్పెండ్ చేస్తారా? చెయ్యాలి. చెయ్యకపోతే గవర్నమెంట్, ప్రభుత్వానికే నష్టం. అది చాలా తప్పుడు ప్రసారం. ఇది చాలా తప్పుడు ప్రసారం. మహానుభావుడు ఆయన దేవుళ్ళ కూర్చున్నారు అక్కడ. ఆయన వయసుకి మన గౌరవం ఇవ్వాలి. అలాంటి వ్యక్తి చేయబట్టుకున్నాడు, మనీ ఇస్తానన్నాడు, మాట్లాడుతున్నాడంటే ఆయన మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు అసలు. ఇదైతే మేము పూర్తిగా మా పార్టీ తరఫు నుంచి, మరి అధిష్టానం నుంచి కూడా మాట్లాడుతూనే ఉన్నారు సార్తో. ఇదైతే ఎంతవరకు ఏం కాదు, ఎవరికి అందరపడలేదు అసలు. తెలిసిన వెంటనే అందరూ ప్రెస్ ముందు కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వంతో ఆడుకుందామనే ఉద్దేశంలో అయితే ఎవరూ లేరు ఇప్పటి వరకు. మేము కూడా ఇప్పుడు జాగ్రత్తగానే మాట్లాడతాం. జాగ్రత్త అంటే తప్పు లేనిది ఎందుకు తప్పును సృష్టించారు, పెద్ద ఆయన్ని ఎందుకు పరువు తీయడానికి మీరు ఈ కుటుంబం పట్ల వ్యక్తిగత కక్ష లేదా రాజకీయ కక్ష అనేది తేల్చాలి. అలాగే దీనికి కారకులైనటువంటి ఎంపీడీఓ గారిని ఆయన ఎంక్వైరీ చేయకుండా ఇష్టానుసారంగా బయటకు మాట్లాడడం అనేది చాలా పొరపాటుగా మేము భావిస్తున్నాం. కాబట్టి వారికి నేను ప్రతిపాడు మండల పరిషత్ అధ్యక్షుడు విజయకాంత్ సుధాకర్. అయితే ఇక్కడ జరిగిన విషయం ఇంచుమించుగా అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే విషయాన్ని బాగా పరిశీలిస్తే ఒక 86 సంవత్సరములైనటువంటి
ఒక వ్యక్తి దగ్గరికి, అంటే 86 సంవత్సరాలు వచ్చాయంటే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లేదు. దట్టు ఈ కేసు ఫైల్ చేయడం అనేటువంటిది ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేయడానికి కంప్లైంట్ ఇస్తే సుమారు 4 రోజులు 5 రోజులు వారం రోజులు కూడా తీసుకున్న టైం ఉంది. కట్టలేని పరిస్థితి, కేసు కట్టలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటిది ఆగమేఘాల మీద ఒక రోజు గడవక ముందే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగిందంటే ఇందులో పెద్ద కుట్రకోణం కనపడుతుందనే విషయం బాగా పరిశీలించాలి. మీడియా మిత్రులందరికీ నేను సెలవిస్తున్నాను. ఎవరైనా సరే 86 సంవత్సరముల వ్యక్తి మీద ఈ కేసు పెట్టారంటే ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన నడవడిక ఏంటి, ఆయన ఎలాగ మూవ్ అవుతున్నారు అనేటువంటిది ఫస్ట్ ప్రైమరీ ఎంక్వైరీ అని ఉంటుంది పోలీసు ద్వారా. కనీసం అటువంటి ప్రైమరీ ఎంక్వైరీ కూడా లేకుండా వాళ్ళు ఏదో పైనుంచి ఎవరు చెప్పారో ఏం చెప్పారో మాకు తెలియదు, కానీ ఎవరో చెప్పిన విషయాన్ని బట్టి సెక్షన్లు కూడా బహుశా వాళ్ళే చెప్పుకుంటారు పోలీసు వాళ్ళు. ఆ సెక్షన్స్ వేసి ఈ రాష్ట్రం యొక్క పరువు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.